హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. ఈరోజు ఇంకో కాసు డిజైన్ అయితే చూసేద్దాము. ఇప్పుడు నేను చూస్తున్న కాసులు అయితే ప్రీమియం క్వాలిటీ కాసులు. అందరూ అడుగుతున్నారు ఇలాంటి కాసులు ఏ టైప్లో తీసుకోవాలి అనేసి. ఇవి వచ్చేసి 10 గ్రామ్స్ వచ్చి 35 రూపీస్. ఇంకో టైప్ కూడా ఉంటాయి, 10 గ్రామ్స్ వచ్చేసి 25 రూపీస్, 20 రూపీస్ అని. అలాంటివి తీసుకోవద్దండి, ఎందుకంటే అవి కొంచెం బయట గాలి తగిలినప్పుడు కొంచెం కలర్స్ చేంజ్ అయిపోతాయి. ఇవి అయితే ఏం కావన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్నీ కట్ చేసుకోండి. దీనికి నాకు 15 గ్రామ్స్ అన్నట్లు ఉన్నాయన్నమాట మొత్తం కాసులు. నేను మొత్తం కట్ చేసుకొని మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. అంటే దీనికి మనం యూస్ చేసే కుందన్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి స్క్వేర్స్ అన్నట్టు. చూడండి, నేను గ్రీన్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ మీడియం సైజ్ తీసుకున్నాను నేనైతేను. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. అండ్ లేస్, స్టోన్ లేస్ నేను ఆల్రెడీ థ్రెడ్ చుట్టి పెట్టుకున్నాను. చూడండి, నీట్గా వచ్చింది కదా థ్రెడ్ వ్రాపింగ్ కూడా. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టోన్ని స్టిక్ చేసేసుకుందాము. స్టోన్ చుట్టూ చేసుకొని నేను 2 సైడ్స్ తీసుకుంటున్నా. లెవెల్గా తీసుకోండి. ఒకవేళ మీకు ఇలాంటిది లేకపోతే నేను ఒక షీట్ చెప్పాను కదా, రౌండ్ షీట్ది, దాన్ని పెట్టి కరెక్ట్గా వచ్చేలాగా చేసుకోండి. ఫస్ట్ అయితే 2 సైడ్స్ స్టోన్ అయితే అతికిచ్చేస్తున్నాను అనమాట. నేను నెక్స్ట్ డ్రాప్స్ తీసుకున్నాను. డ్రాప్స్ కూడా అందులో పెట్టేస్తాను. చూడండి, నేను ఎలా స్టిక్ చేసుకుంటున్నానో అలానే స్టిక్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసినారంటే అది కొంచెం బాగా స్టిక్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత స్టార్ట్ చేసేసుకోండి. నేనైతే వీడియో కోసమని అప్పుడే స్టార్ట్ చేసేసాను అనమాట. లేదంటే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టారంటే అది స్టోన్ కదలకుండా మీకు ఈజీ అయిపోతుంది వేసుకోవడం, వర్క్ వేసుకోవడము. నేను డ్రాప్స్ ఎల్లో షేడ్లో తీసుకున్నా. మీరు మీ ఇష్టం, ఒకవేళ మీ డ్రెస్ ఏది ఉంటే అట్లా తీసుకోండి. ఇది బ్రాస్లెట్ టైప్లోనే ఉంటుంది. బ్యాంగిల్ కూడా మనం బ్రాస్లెట్కి 1 సైడ్ పెడతాం కదా, ఇది 2 సైడ్స్ వస్తుంది డిజైన్, స్టోన్ డిజైన్. తర్వాత మొత్తం కాసు డిజైన్లా వేసుకుందాము. కొంచెం దగ్గరికి అంటించుకోండి. నేను వీడియోలో చూపించడానికి అనేసి కొంచెం దూరం అయింది, తర్వాత నేను సెట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎట్లా వేసుకుంటున్నా అనేసి. ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలు, మొత్తం నిండుగా అయిపోతుంది. నేను ఇంకో దానికి కూడా పెట్టి చూపిస్తాను ఎలా పెడుతున్నాను చూడండి. మిడిల్ స్టోన్ ఉంది కదా, గ్రీన్ స్టోను, అందులో వెరైటీస్ కూడా ఉంటాయి. వెరైటీస్ అంటే రౌండ్ షేపు, స్క్వేర్ షేపు, అండ్ కొంచెం స్టార్ షేపు అలా కూడా ఉంటాయి. అది మీ చాయిస్. ఒకవేళ నేనైతే స్క్వేర్ తీసుకున్నా, మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే స్టార్ టైప్లో కూడా తీసుకోవచ్చు. నేను వీడియో కోసమని కొంచెం దూరం ఉంటాయి, నేను తర్వాత సెట్ చేసి అంతా చూపిస్తాను. చూడండి, రౌండ్గా పెట్టేసుకోండి. కొంచెం బయటికి రాకుండా చూసుకోండి. బయటకు వచ్చినాయంటే ఏదైనా తగిలినప్పుడు పోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే మీకైనా రాసుకొని గీతలు అలా పడుతూ ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం లోపలికి పెట్టుకోవడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాతనే మీరు ఏదైనా డిజైన్ చేయాలంటే చేయండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ బిగినర్స్కి అయితే మొత్తం వీడియో చూసి తర్వాతనే స్టార్ట్ చేసుకోండి. లేదు అంటే మిస్టేక్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే కొంచెం హెచ్చుతక్కులు అట్లా వచ్చినప్పుడు కూడా పూర్తిగా వీడియో చూసినామంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ అయితే మనం దీనిపైన స్టోన్ లేస్ అయితే అంటించేసుకుందాం. కొంచెం గమ్ ఎక్కువనే పెట్టుకోండి, ఎందుకంటే ఊడిపోవడం అలాంటివి జరగకుండా నీట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను స్టోన్ని పెట్టి కొలుస్తున్నా ఎంతవరకు వస్తుంది ఏంటి అనేసి. లేదు అందాజుగా మేము కట్ చేయగలము అనుకుంటే కట్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం 15 పాయింట్స్ లాగా వచ్చిందనమాట. స్టోన్కి చుట్టూ పెడితే 15 పాయింట్స్ లాగా. నేనైతే 2 సైడ్స్కి కట్ చేసి పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే. తర్వాత మొత్తం అంటించేసుకున్నా అనమాట. ఇది అంటించిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆరనిస్తే నీట్గా ఉంటుంది అనుకుంటా. ఈవెన్గా కట్ చేసుకోండి. కరెక్ట్గా ఎన్ని స్టోన్స్ పడతాయి కావాలంటే మీరు ఒకదానికి కట్ చేసి స్టిక్ చేసిన తర్వాత ఎన్ని డాట్స్ లాగా ఉన్నాయని చూసి కట్ చేసుకోవచ్చు. అంటే వేస్ట్ కూడా కాకుండా లేస్ మొత్తం నేను కొంచెం ఎక్కువనే పెట్టాను అనమాట. వీడియోకి సరిగ్గా కనిపించలేదు, స్టోన్ కూడా కనిపించలేదు, ఒక గమ్ ఉన్నట్టుంది. కానీ
మొత్తం డ్రై అయిపోయినాక చాలా నీట్గా వచ్చింది. స్టోన్ లెస్ కదా, కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంది. మీరు అడ్జస్ట్ చేసుకోండి పెన్తో కానీ, లేదంటే కట్టర్తో కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే పెన్నే యూస్ చేశాను, స్టిక్ పెన్నే యూస్ చేస్తున్నాను. చూడండి, మీకు సైడ్గా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి. నేను నెక్స్ట్ దానికి కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. దీనికి కూడా స్టిక్ చేసి చూపిస్తాను చూడండి. స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. మొత్తం మీరు మొత్తం గజిబిజిగా పూసేయకూడదు అనమాట గమ్ము, ఎందుకంటే అది నీట్గా రాదు. ఒక లైన్ పెట్టుకోండి. మీకు ఒకవేళ అది అతుక్కోదు అనిపిస్తే దాని మీద కొంచెం అంటించి, దాని మీద ఒకటి పెడుతున్నాం కదా కాబట్టి దాని మీద అంటించి పెట్టుకోండి. అండ్ సైడ్కి కూడా చూడండి, నేను చూపించినట్టు పెట్టుకోండి. సైడ్ ఎక్కువ బయటికి వచ్చేయకుండా కొంచెం వచ్చేలాగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పూర్తిగా రాకుండా ఉండాలంటే థ్రెడ్ కనపడుతుంది. పూర్తిగా లోపలికి పెట్టేసినా కూడా థ్రెడ్ కనపడుతుంది. కాబట్టి లైట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటా మొత్తం అంటించేసేసుకోండి. నాకు చెప్పాను కదా 15 grams అయితే పట్టాయన్నమాట దీనికి. ఈ వీడియోలోనే మనం ప్రైస్ కూడా ఫిక్స్ చేద్దాము. ప్రైస్ అయితే మొత్తం లాస్ట్లో అయితే చెప్తాను, ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని చెప్తాను మీకు. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. ఒకవేళ అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకుంటా నీట్గా చేసుకోండి. మీ వర్క్ని బట్టే మీకు సేల్స్ కూడా జరుగుతాయి అన్నట్టు. ఇలా ఫుల్ వర్క్ కాబట్టి మీరు థ్రెడ్డింగ్ బిగినర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే థ్రెడ్డింగ్ నీట్గా వస్తేనే వర్క్ ఏముందండి, 2-3 సార్లు చేసేస్తే వచ్చేస్తుంది. కానీ థ్రెడ్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థ్రెడ్డింగ్ నీట్గా ఉంటేనే మీకు వర్క్ కూడా నీట్గా కుదురుతుంది. లేదు అంటే మీకు బ్యాంగిల్ సైజు కూడా డిఫరెన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ థ్రెడ్డింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. పర్ఫెక్ట్గా చేయగలను, నీట్గా కుదురుతుంది అన్నప్పుడే వర్క్ స్టార్ట్ చేయండి. లేదంటే థ్రెడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. థ్రెడ్డింగ్ ఏం పెద్ద కష్టమేం కాదు, అలా అని ఈజీ అని కూడా చెప్పలేను. కాబట్టి ఫస్ట్ థ్రెడ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాతనే వర్క్ వచ్చేస్తుంది. థ్రెడ్ నీట్గా ఉండిందంటే వర్క్ కూడా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. నేను మొత్తం అయితే పెట్టేసుకున్న కాసులు నీట్గా. ఇప్పుడు మధ్యలో గ్యాప్ కనిపించకుండా నేను గ్రీన్ స్టోన్నే పెడుతున్నా అనమాట. మీరు నా వీడియోస్ చూసినట్టయితే ఒక క్లిప్ పైన ఈ డిజైనే పెట్టింటా, ఆ డిజైన్ లాగానే ఉంటుంది ఇది క్లిప్ కూడా. చూడండి, నేను మిడిల్లో స్క్వేర్స్ని డైమండ్ షేప్లో పెట్టేసుకుంటున్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుంటున్నా అనమాట. మీరు డౌట్ పడవచ్చు, కాసు మీద నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయొచ్చా అనేసి. లేదు, కాసు పైన ఖచ్చితంగా B7000 గ్లూనే యూస్ చేయండి. మనకు కొంచెం ఊడిపోవు అని కూడా అనిపిస్తుంది. ఇది కొంచెం ఊడిపోతాయేమో స్టీల్ కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు B7000 గ్లూ యూస్ చేసినారంటే ఖచ్చితంగా ఊడిపోవు, ఇది నా గ్యారంటీ. చూడండి, మొత్తానికైతే కంప్లీట్ చేసేసిన, గ్రీన్ స్టోన్ మొత్తం పెట్టేసుకున్నా. ఇంకో విషయం ఏంటంటే, మీరు కాసు పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడ ఎండ్ చేసి ఉంటారు కదా, నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేలాగా ట్రై చేయండి. లేదు రివర్స్ పెట్టేసినారంటే రెండు బాగా అనిపించదు అనమాట. చూడండి, మొత్తానికైతే పెట్టేసుకున్నా. మీరు నెక్స్ట్ ఏమో B7000 గ్లూతో మిడిల్లో నేను స్టోన్ పెడుతున్నా అనమాట, వైట్ స్టోను. దీనికి కూడా B7000 గ్లూనే యూస్ చేయండి. కొంచెం తీగల్లాగా వస్తుంది, దానికేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలుగా సిజర్తో అట్లా సైడ్కు తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే మొత్తం పెట్టేసి చూపిస్తాను. మొత్తానికైతే ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి, వైట్ స్టోన్ పెట్టేస్తున్నా. పెన్ను కూడా, గ్లూ పెన్ను కూడా ఒకవేళ మీకు అది స్టిక్ అయినట్టు అనిపిస్తే జస్ట్ ట్విస్ట్ చేసినామంటే అది కుందను కూడా కింద పడిపోతుంది. కింద పెట్టేసి తిప్పితే చాలన్నమాట. ఒకవేళ అది అంటుకోవట్లేదు అనిపిస్తే మీరు ఇంకా కొంచెం గ్లూ తీసుకొని దానిపైన పెట్టండి, అప్పుడు నీట్గా స్టిక్ అవుతుంది అన్నట్టు. చూడండి, నేను వన్ సైడ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకో సైడ్ కూడా కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేసేసేయండి. చూడండి, లుక్ అయితే ఈ ఒక్క బ్యాంగిల్ వేసుకుంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు.
చాలా బాగా వచ్చింది. మొత్తానికైతే ఈ బ్యాంగిల్ ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ అండి. ఇది చాలా గ్రాండ్గా ఉంది, వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది. ఇంతటితో వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.